పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వీరమ్మ పార్క్ పరిసరాల్లో ఉన్న తోపుడు బండ్లపై అమ్ముతున్న తినుబండారాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏ సుందర్రామరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. తినుబండారాల తయారీలో శ్రేష్టమైన వంటి నూనె అలాగే మంచినీరు తప్పనిసరిగా వాడాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని అవగాహన కల్పించారు. అలాగే రోడ్ల ప్రక్కన తినుబండారాలు ఉంచడం వల్ల దుమ్ము ధూళి పడే ప్రమాదం ఉందని, ఆరోగ్య సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏ సుందర్రామరెడ్డి. వీరమ్మ పార్క్ ను యొక్క స్ట్రీట్ హాకర్స్ ను పరిశీలించడానికి ఇక్కడికి వచ్చాము. జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు వీరమ్మ పార్క్ దగ్గర ఉండే ఆ బండ్లను ఒకసారి చూసి వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఆహారాన్ని అందించాలని చెప్పేసి మీరు ప్రతిరోజు చూసి వాళ్ళకి బండ్ల వాళ్ళకి సలహాలు ఇచ్చేసి ఎక్కడ అపరిశుభ్రత వాతావరణం లేకుండా నాణ్యమైన ఫుడ్ ఇచ్చేదానికి మీరు చూడండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. అందులో ఈ మధ్యనే వీరమ్మ పార్క్ లో మన గౌరవనీయులు కలెక్టర్ గారు బోట్ షికార్ కూడా ఏర్పాటు చేశారు. దాంతో ఎక్కువ పర్యాటకులు వస్తున్నారు. చాలా జనాలు ఎక్కువ వచ్చేసి పిల్లలు ఇక్కడ బాగా ఆనందంగా కాలం గడుపుతున్నారు. అందులో బాగా వీళ్ళు వచ్చేసి ఫుడ్ తింటున్నారు. వాళ్ళ పిల్లలందరూ వచ్చేసి ఈ బజ్జీలు, పానీపూరీలు, వెజ్ మంచూరియా ఇవన్నీ తింటున్నారు. వీళ్ళు వాళ్ళు బాగా అందరికీ వచ్చేసి ప్రతి వ్యాపారస్తులకి చెప్పడం జరిగింది, అవగాహన కలిగి చెప్పింది. ఒక అన్హైజీనిక్ చేతులు పెట్టేసి ఒక పోర్టబుల్ వాటర్ కాకుండా ఇష్టం వచ్చిన మున్సిపల్ వాటర్ వాడుతున్నారు. మున్సిపల్ వాటర్ చేతులు పెట్టుకోకుండా బాయిల్ కాకుండా వాడుతున్నారు. అలా కాకుండా మంచి నీటిని యొక్క పానీపూరీలో వాడండి. ఆ సిట్రిక్ యాసిడ్ వాడుతున్నారు. అలాగే గడువు మీరిన యొక్క ఉప్పు, కారపొళ్ళు, ఈ పంచదారలు వాడదని చెప్పేసి వాళ్ళకి అవగాహన కలిగడం జరిగింది. అదేవిధంగా వెజ్ మంచూరియాలో కలర్స్ వాడదని తెలియజరిగింది. ఈ యొక్క మిరపకాయ బజ్జీలలో పదే నూనెను వాడేసి వాళ్ళు తయారు చేస్తున్నారు. వాళ్ళకి చెప్పేసి ఆ నూనెగా పడేయడం జరిగింది. తదుపరి ఇంకా వీటి పనులు చేయొద్దని చెప్పేసి వాళ్ళ